సోరియాసిస్ చర్మం తప్ప ఇతర ముఖ్యమైన అవయవాలను కూడా ప్రభావితం చేస్తుందని చాలా రోగులకు తెలియదు. మరియు త్వరలో వారు సోరియాసిస్ లేదా ఇతర వ్యాధుల నుండి బాధపడవచ్చు. నమస్కారం, నేను డాక్టర్ మేఘా చతుర్వేది. ఇతర శరీర అవయవాలపై సోరియాసిస్ యొక్క ప్రభావాల గురించి నేను ఈ రోజు మీకు చెప్పబోతున్నాను. సోరియాసిస్ మీ జీవితాన్ని, మీ శరీరాన్ని, మీ అవయవాలను ఎంతవరకు నాశనం చేస్తుంది మరియు వాటిని నాశనం చేస్తుంది. మొదటగా, సోరియాసిస్ ప్రధానంగా మీ చర్మంపై ప్రభావం చూపుతుందని మీకు తెలియజేయాలి. ఇది చర్మ కణాలలో మంటను కలిగిస్తుంది, ఇది షెడ్డింగ్ మరియు పొరలకు కారణమవుతుంది, మరియు మీ చర్మం అసాధారణంగా పెరుగుతుంది. మరియు ఇది అంత వేగంగా పెరుగుతుంది, మీరు గాయాలను చూసి వాటిని రాలిపోతూ ఉంటారు. కాబట్టి చర్మం తరువాత చాలా మంది రోగుల లక్ష్యం కీళ్లు. చర్మపు పొర చాలా పడిపోయినందున మీ చర్మం చాలా సన్నగా మారింది మరియు అది లోతుగా కూర్చుంది. ఏళ్ల తరబడి బాధపడుతుంటే దాన్ని నయం చేయలేకపోతున్నారు. కాబట్టి ఇది మీ కీళ్లను ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. దీనిని మేము సోరియాసిస్ ఆర్థరైటిస్ అని పిలుస్తాము. ఇప్పుడు ఇది చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మీ కీళ్లలో నొప్పి ప్రారంభమవుతుంది. ఇది నేను మిమ్మల్ని తాకే మరియు చెప్పే చిన్న కీళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది మీ కాలి వేళ్లను, చేతి వేళ్లను మరియు కాలి వేళ్లను ప్రభావితం చేస్తుంది. ఇది మీ ఫలాంజస్ లేదా వేళ్ల కీళ్లను ప్రభావితం చేస్తుంది. మరియు ఇది వైకల్యం లేదా వికృత సిండ్రోమ్లను సృష్టిస్తుంది. ఇది కాకుండా మీరు దీర్ఘకాలికంగా స్టెరాయిడల్ చికిత్స తీసుకుంటున్నట్లయితే అప్పుడు ఇది మీ కాలేయం మరియు మూత్రపిండాలను కూడా ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. మీ కాలేయ ఎంజైమ్లు పెరగడం ప్రారంభిస్తాయి, మీ మూత్రపిండాల స్థాయిలు క్షీణించడం ప్రారంభిస్తాయి, మరియు మీ కాలేయం ఫైబ్రోసిస్ లేదా సిరోసిస్ దశకు చేరుకుంటుంది. ఎందుకంటే ఏ మందు వాడినా అది మితిమీరి వాడితే. ఉదాహరణకు, స్టెరాయిడ్ అధికంగా ఉపయోగిస్తే మీరు దీర్ఘకాలికంగా తీసుకుంటున్నారు. అప్పుడు నెమ్మదిగా మీ లివర్ మరియు కిడ్నీలు ప్రభావితమవుతాయి. కాలేయం, సోరియాసిస్ రెండింటికి చికిత్స అందిస్తున్న రోగులు నాకు చాలా మంది ఉన్నారు. మేము వారి కాలేయాన్ని రివర్స్ చేస్తున్నాము మరియు వారి సోరియాసిస్ను నియంత్రిస్తున్నాము. తరువాత ఇది పెరిగినప్పుడు ఇది మీ గుండెపై సమస్యలను తీసుకురావడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఇది ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కాబట్టి గుండెపై ఇన్ఫ్లమేషన్ వస్తుంది. కాబట్టి మీరు రక్తంతో సంబంధించిన రుగ్మతలు మొదలవుతారు. మీరు రక్తపోటుతో సమస్యలు పొందుతూ ఉంటారు. లేదా మీ రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది మరియు కొరోనరీ ఆర్టరీ వ్యాధి సంభవిస్తుంది. లేదా మీ హృదయం కూడా వైఫల్యం వైపు వెళ్లడం ప్రారంభిస్తుంది. మరియు మీ సాధారణ డయాస్టోలిక్ సిస్టోలిక్ కార్యం ప్రభావితమవుతుంది. మరియు ఇది వెంట్రిక్యులర్ విఫలతకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ప్రారంభ దశలోనే దీన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. అందువల్ల ఇది మీ ఇతర ప్రధాన అవయవాలను ప్రభావితం చేయకుండా ఉండాలి. ఇది చర్మంపై ఉండాలి మరియు చర్మంపై బాగుండాలి. అది మెదడుపై ఇలాంటి ప్రభావాన్ని చూపుతుందని దాని గురించి నేను మాట్లాడితే. కాబట్టి స్పష్టంగా ఇది మెదడుపై ఆందోళన మరియు నిరాశను సృష్టిస్తుంది. ఎందుకంటే ఈ వ్యాధి వల్ల ప్రజలు ఆందోళన, డిప్రెషన్కు లోనవుతారు. నాకు ఇది ఎందుకు జరిగింది? నా జీవితానికి ఫుల్ స్టాప్ పడింది. నా జీవితం ఎందుకు సాగదు? వారు ఆందోళన మరియు నిరాశలోకి వెళతారు. మరియు చాలా అధునాతన దశలలో వారు జ్ఞాపకశక్తి కోల్పోవడం ద్వారా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. లేదా అసాధారణంగా ప్రతిస్పందించడం మొదలుపెట్టవచ్చు. కాబట్టి ఇది కీలక అవయవాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ప్రారంభ దశలోనే దీన్ని చికిత్సించుకోవడం మేలు. తద్వారా మీ కీలక అవయవాలు దెబ్బతినవు. మీరు ఏ చికిత్స చేస్తున్నారనేది చాలా ముఖ్యం. కనీసం మీకోసం అలాంటి చికిత్స ఎంచుకోండి. ఇది మీ ఇతర ముఖ్యమైన అవయవాలను దెబ్బతీయదు. మరియు మీ ఆయుర్దాయం సాధారణంగా ఉండాలి. దీన్ని పెంచాలి. మరియు మీకు మరింత నష్టం జరగకూడదు. మరి మీరు దీనికి సరైన చికిత్స కనుగొనలేకపోతే అప్పుడు మీరు ఈ క్రింద ఇవ్వబడ్డ నెంబరుపై నా టీంతో మాట్లాడవచ్చు. నన్ను కలవడానికి రండి మరియు మీ సోరియాసిస్ ముందుకు ప్రసంగకుండా ఆవండి. అప్పటి వరకు థ్యాంక్స్ చెప్పి జాగ్రత్త వహించండి.